భారత్లో హయ్యెస్ట్ మదరసాస్ ఉండే రాష్ట్రం ఏది అంటే మనము మామూలుగా ఉత్తరప్రదేశ్ అనుకుంటాము లేదా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కాదండి, వెస్ట్ బెంగాల్. సో ఇక్కడే మీకు హయ్యెస్ట్ మదరసాస్ అంటే ఏంటి, విద్యాలయాలు, పిల్లలకు పాఠాలు చెప్పే ఒక స్కూల్. ఇక్కడ మీకు ఖురాన్ అనండి లేదా ప్రవక్త యొక్క స్తూక్తులు అనండి వీటిని నేర్పించాలి. మరి ఇక్కడ ఏం జరుగుతుంది, భారత్కు సంబంధించిన ద్వేషం, కోపం, ఈ దేశము మనకు అన్యాయము చేస్తుంది, సరే అన్యాయం చేస్తుంది. అప్పుడు మీరు ఏ సౌదీ అరేబియానో ఖతారో ఇంకా కావాలంటే పాకిస్తానో బంగ్లాదేశో వెళ్ళిపోవచ్చు కదా. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఉంటూ ఇలాంటి ప్రచారము ఏమిటి? సో ఇప్పుడు సువేందు అధికారి కొత్త సీఎం ఈయన ఏం చేస్తున్నాడు అంటే ఒక సర్వే పెట్టాడు. అంటే లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏమిటి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏమిటి. సో దగ్గర 1000కి పైగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్ ఇది మీరు నమ్మరు, ఒక మహిళ అండి 17 మంది సంతానాన్ని కనింది. కానీ ఇవిడేమంటుందంటే మోదీ మాకు చాలా చాలా అన్యాయము చేస్తున్నారు, మేము గరీబోళ్ళము, మాకు తినడానికి కూడా తిండి లేదు, ఇది ఏమి దేశము, చూస్తే వీళ్ళంతా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళండి. అంటే ఇది మా దేశం, మేము రావచ్చు బంగ్లాదేశ్ నుంచి ఈ దేశంలోకి రావచ్చు, వెస్ట్ బెంగాల్లో మా నివాసాన్ని మేము ఏర్పాటు చేసుకోవచ్చు, కుప్పలు తెప్పలుగా పిల్లలను కనవచ్చు, ఒక్కొక్క ఇంట్లో 3 భార్యలండి, ఒకే ఇంట్లో 3 భార్యలు, ఒక్కొక్క భార్యకు 4, 5 పిల్లలు, ఇలా 15 మంది 20 మంది. అంటే ఏంటి, టోటల్గా పాపులేషన్ని పెంచుకుంటూ పోవడం. మీ డెమోగ్రఫీని మార్చేయండి, కాలనీలు ఎక్కడ చూసినా కూడా మా పాపులేషనే. వితిన్ 10 ఇయర్స్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అయ్యింది, తర్వాత ప్రభుత్వం మారింది, ఇంకొక 10 ఏళ్ళు వేసుకున్నారు అనుకోండి, ఈ ముషీరాబాద్ అనండి, అలాగే మాల్డా, మీకు సౌత్ నార్త్ 24 పర్గనాస్, ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మా పాపులేషనే. మీకు ఒక విషయం చెప్పమంటారా, 63 లక్షల రేషన్ కార్డ్స్ను ఇవాళ స్కానర్లో పెట్టారు. మీకు యూరోప్ అన్నారనుకోండి, కొన్ని దేశాల పాపులేషన్ అండి. ఏది ఒట్టి రేషన్ కార్డ్స్, ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకొని మన ఆస్తులు, మన సంపాదనను కొల్లగొట్టడం అండి. ఇది ఎలా ఉంటుంది? ఇప్పుడు మార్కో రూబియో రావడం ఢిల్లీ వెళ్ళలేదు, ఈయన కల్కట్టా వచ్చారు, మీకు మిషనరీ ఆఫ్ చారిటీస్ను కలిశారు, ఒక ఉత్తరం ఇచ్చారు, దీన్ని వీళ్ళు మమతా బెనర్జీకి ఇచ్చారు, అయిపోయిందా? ఇటువైపు పాకిస్తాన్కు సంబంధించిన ISI CIA ఏజెంట్లు ఈవిడ మళ్ళీ మమతా బెనర్జీని సంప్రదిస్తున్నారు. ఒకవైపు క్రైస్తవులు, ఇంకొక వైపు ముస్లింలు. ఓకే, వీళ్ళేనా మీకు రాష్ట్రంలో ఉన్నారు, వెస్ట్ బెంగాల్లో వీళ్ళేనా ఉన్నారు, వీళ్ళు మాత్రమే మీకు ఓట్లు వేశారా? హిందువులు ఉన్నారు కదా, వాళ్ళు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేశారు కదా, మరి వాళ్ళ గతి ఏంటి, అదో గతి అని చెప్తున్నారా? చూడండి ఫ్రెండ్స్, తిన్నింటికే వాసం లెక్క పెట్టడం అంటారు చూసారా, ఇదే. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మీ దేశం మీద కుట్రలు పన్నుతూ మిమ్మల్ని వాళ్ళ బుట్టలో వేసుకొని ఇలా చేయి అలా చేయటం చేసుకుంటూ పోవడం. అంటే ఈవిడ ఓటు బ్యాంకు 80 లక్షల మంది పేర్లను డిలీట్ చేశారు అనే కోపంతో ఒక ఫేక్ సర్టిఫికేట్ని పెట్టుకొని మీకు ఈవిడ నేను కూడా ఒక అడ్వకేట్ అని కల్కట్టా హైకోర్టుకి వెళ్ళారు. బార్ కౌన్సిల్ క్వశ్చన్ చేసింది, నీ వ్యాలిడేషన్ ఏంటి, నీ సర్టిఫికేషన్ ఏంటి చూపించు అంటే వెళ్ళడం మానేసింది. సో ఇలాంటి వాళ్ళు కూడా, వీళ్ళు ఎవరో మామూలు నాయకులు కాదండి, మంత్రులో ఎమ్మెల్యేలో కాదు, ఒక రాష్ట్రము యొక్క ముఖ్యమంత్రులు వీళ్ళు చేస్తున్న పనులు. ఎవడో విదేశంలో వాడు మన మీద కుట్రలు పన్నితే, ఇదేనండి మన చరిత్ర. తండ్రి ఉంటాడు రాజుగారు, పెద్ద కొడుకు చిన్న కొడుకు ఉంటాడు, తండ్రి గారేమో పెద్ద కొడుకుని ఇష్టపడుతున్నాడు, వాడికి పాలన అప్పచెప్పాలంటే చిన్న కొడుకు నేరుగా బ్రిటిష్ వాడి దగ్గరికి వస్తాడు. ఎంత దారుణమో మా నాన్న మా అన్నయ్య చేస్తున్నాడు, మీరు వెళ్ళి పరిపాలించండి. సో వాళ్ళ దగ్గర ఎలాంటి సైన్యం ఉంది, వాళ్ళ యొక్క బలహీనత నేను చెప్తాను, మీరు వాళ్ళని ఓడించండి, ఇద్దరిని చంపేసేయండి, నేను మీకు సహాయం చేస్తాను. ఇదేనండి మన చరిత్రలో, యూనిటీ అనేది ఉండదు. సో మన వాళ్ళ మీద మన వాళ్ళే కుట్రలు పన్నుతూనే ఉంటారు.
సో ఇవాళ మమతా బెనర్జీ కూడా ఇదే చేసింది. ఇక ఈ సువేందు అధికారి మీద వీళ్ళు ఎన్నెన్ని హత్యా ప్రయత్నాలు అంటే సిఐఏ ఐఎస్ఏ వాళ్ళు విడిగా ఒక గ్రూపుని పంపిస్తున్నారండి వెస్ట్ బెంగాల్లో. సో ఇదంతా ఇతనికి తెలియదని కాదు. ఇప్పుడు ఇతను సీఎం అయ్యాడు, బీజేపీ తరఫు నుంచి సువేందు అధికారి మీకు సీఎం అయ్యాడు, ఇది వార్తనా కాదు. ఇతను వస్తే ఏం జరుగుతుంది అది ప్రాబ్లం. అస్సాంలో మీకు హిమంత బిశ్వా శర్మ వస్తే ఏం జరగబోతుంది వాళ్ళకి తెలుసు. వచ్చాడు ఉన్నాడు అలా కాదండి. వీళ్ళ మూలాలు హిందుత్వ మూలం ఐడియాలజీ ఎలా ఉంటుందంటే మీకు ఇంతంత మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని మీరు ఎలా ఆలోచించారు, మా హిందువుల సంపాదన అంతా మా ఆస్తులంతా దేవాలయాల యొక్క ఆదాయం. ఇప్పుడు దీన్నంతా వీళ్ళు ఏం చేస్తున్నారండి వాళ్లకు. ఇప్పుడు మీరు ఆర్టికల్ 30 అనండి, ఆర్టికల్ 30లో 1-2 ఈ క్లాజెస్ని చూడండి. మైనారిటీలకు ఒక మసీదు కట్టాలన్నా మదరసాస్ కట్టాలన్నా ప్రభుత్వము ఫండింగ్ ఇవ్వాలండి. ఎవరి ఫండింగ్? ఆలయాల్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ డబ్బుని కూడా వీళ్లకు ఖర్చు పెట్టాలి. మరి ఇందులో ఎన్ని లీగల్వి ఉన్నాయి, ఎన్ని ఇల్లీగల్వి ఉన్నాయి? ఇప్పుడు ఏం చేస్తుంది, ఇంతంత డబ్బు ఆలయాల్లో నుంచి వస్తుంది, వీటినంతా వీళ్లకు పంపించేస్తుంది, రేషన్ కార్డులు ఇస్తుంది, వాళ్లకు ప్రతి నెల కూడా ఇంత అని చెప్పి ఒక మొత్తాన్ని ఇస్తుంది. వాళ్ళు మసీదులు కట్టుకోవడానికి డబ్బులు, మదరసాస్కి డబ్బులు, వాళ్ళ పవిత్ర యాత్ర అంటే డబ్బులు, మొత్తము కూడా ప్రజల సొమ్మండి. ట్యాక్స్ పేయర్స్ డబ్బుని ఇలా ఇష్టానుసారం పంచుకుంటూ పోయింది. దాంతో ఈయన రావడము ముందు ఈ రేషన్ కార్డ్స్, అలాగే పథకాలు ఉన్నాయి. ఈ పథకాల్లో ఎంతవరకు జెన్యూన్, ఎవరి వద్ద నిజమైన డాక్యుమెంట్స్ ఉన్నాయి, అసలు ఎవరు నిజమైన భారతీయులు, ఎవరు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, ఎవరు పాకిస్తాన్ వాళ్ళు, రోహింగ్యాస్, మొత్తము చిట్ట. అంటే వాళ్ళు ఏమనుకున్నారు, మాది సిఐఏ ఐఎస్ఐ, మేము చాలా స్ట్రాంగ్గా ఉన్నాం ఇవే అనుకుంటారు. మరి మనం ఏమైనా తక్కువ తిన్నామా? ఇక్కడ ఒక రా కాదండి, మీకు ఎన్ఐఏ కాదండి, మోసాద్, రష్యాకు సంబంధించిన గూఢాచార వ్యవస్థ, వీళ్ళందరూ మన కోసరం ఇవాళ పనులు చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషనే. సువేందు అధికారి ఇప్పుడు ప్రమాదంలో ఉన్నారు, సెక్యూరిటీని పెంచండి, ఇతని మీద ఏమైనా జరగవచ్చు. ఇతను మమతా బెనర్జీకి ఆవిడ వెనక ఉండే ఈ తీవ్రవాద గుంపుకంతా కూడా ప్రమాదముగా మారాడు. మొత్తం అందరినీ తరిమి వేస్తున్నాడు. గూండాలంతా పారిపోయారు, ఎవరైతే మిగిలేరో వాళ్ళ సంగతి నేను చూస్తానని ఓపెన్గా చెప్తున్నాడు. సో ఇప్పుడు ఏమైపోయింది, ఎవరు ఉన్నారు అంటే ఏంటి, ఇల్లీగల్గా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకొని కాలనీల నిర్మాణాలు చేసుకొని నివసించేవాళ్ళు. సో ఇప్పుడు వీళ్ళ వంతు, మీ దగ్గర రేషన్ కార్డు ఉందా చూపించండి, ఇది జెన్యూనా కాదా, ఎన్నేళ్ల నుంచి మీరు ఈ సరుకులు అనేవి తీసుకుంటున్నారు, మరి మా ప్రజల పరిస్థితి ఏంటి, ఈ వలసదారుల పరిస్థితి ఏమిటి, మొత్తము కూడా బయటకు తీస్తున్నాడు. ఫ్రెండ్స్, మదరసాస్ అనేవి ముఖ్యమండి, ఎందుకంటే ఆ పిల్లలు కూడా చదువుకోవాలి. కానీ అక్కడ మీరేం చేస్తున్నారు, భారత్కి వ్యతిరేకమైన పనులు, బాంబులు ఎలా తయారు చెయ్యాలి, సో మీకు ఇలా విధ్వంసాన్ని ఎలా ప్రోత్సహించాలి, ఎక్కడెక్కడ పేలుళ్ళు చెయ్యాలి, తీవ్రవాద కార్యకలాపాలు, ఈ ఆయుధాలు వీటిని ఎక్కడ సేకరించాలి, ఎవరెవరికి ఇవ్వాలి, ఈ సప్లై చైన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇది ఎలా పెరగాలి, ఇవి అండి మసీదుల్లో మదరసాస్లో వీళ్ళు చేసేది. మీరు చేసుకోండి, పాకిస్తాన్లో చేసుకోండి, బంగ్లాదేశ్లో చేసుకోండి, వెస్ట్ బెంగాల్లో కాదు కదా. కానీ ఈవిడ అనుమతి ఇచ్చిందండి కాబట్టి ఇవాళ వేల సంఖ్యలో ఉండే మదరసాస్ వాటి మీద నిఘా పెట్టడం కాదు, వెళ్ళి వెరిఫై చేస్తున్నారు, రేషన్ కార్డ్స్ వెరిఫై చేస్తున్నారు, ఎవరు ఒరిజినల్ ఎవరు డూప్లికేట్ మొత్తము వెస్ట్ బెంగాల్లో తేలిపోతుందండి. సో ఇలా ప్రతి ఒక్క రాష్ట్రము కూడా చెయ్యాలి అని చెప్పి ఇవాళ వీళ్ళు భావిస్తున్నారు. మరి ఇలాంటి ఒక చర్య తీసుకున్నప్పుడు భారత్ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఈ వలసదారులు ఎక్కడికి పారిపోతారు, వీళ్ళు ఇక్కడ ఉంటే వీళ్ళను ఏం చెయ్యాలి, ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.